హాయ్ హలో నమస్తే అండి. ఇదంతా ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను శ్యామలాగిరి, మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక అందమైన ఫ్లవర్స్తో మంచి కలరు చాలా అందంగా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ మీకు చూపించడానికి మేము ముందుకు వస్తున్నాను. ఇది పర్పుల్ కలర్ ఉన్న పువ్వు, ఇంకోటి వైట్ కలర్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను రండి. ఎంత అందమైన ఫ్లవర్స్, సూపర్ ఉన్నాయి కదా, అసలు చాలా బాగున్నాయి. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగ ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. తీగ అయితే పెద్దగా పై దాకా వెళ్ళిపోయింది. చాలా అందంగా అయితే ఉన్నాయి ఫ్లవర్స్. నేను మీకు తీగ ఎలాగుందో చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఎంత బాగుంది కదా, ఇంత పెద్దగా ఇక్కడ కింద బేస్లో పెట్టారు ఒక చెట్టు. అదే అంత అందంగా పైకి వెళ్ళింది. కింద ఒక ఫ్లవర్ కూడా లేదండి, నేను మీకు చూపించాలంటే. ఇదిగోండి అక్కడే ఉన్నాయి ఫ్లవర్స్, చాలా అందంగా అయితే ఉన్నాయి. పెద్ద పూలు ముళ్ళు టైప్ ఉన్నాయి, బాగున్నాయి పూలు అయితే. ఇదిగోండి ఇలాగున్నాయి. దీనికి సీడ్స్ ఉంటాయో ఏమో నాకైతే తెలియదు. గుచ్చులు గుచ్చులుగా భలే బాగా వచ్చినాయి, పై వరకు వచ్చినాయి, అంత వచ్చినాయి ఫ్లవర్స్. ఇదిగోండి ఇలాగున్నాయి మొగ్గలు అయితే ఇలాగున్నాయి. ఇంకా దగ్గరికి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొగ్గ ఇలాగుంది, దగ్గరికి చూపిస్తాను. ఇదిగోండి మొగ్గ అయితే ఇలాగుంది, ఇలా ఉంది. ఇలాగ ఓపెన్ అవుతుంది ఫ్లవర్. లోపల కలరు వైట్ కలర్ ఉంది. ఇదిగోండి ఫ్లవర్ ఇలాగుంది, చూపిస్తాను ఇంకో చోట దగ్గర కింది. ఇదిగోండి ఇక్కడ కింద ఒక్క ఫ్లవర్ ఉంది చూడండి, ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఇది మొగ్గ అయితే ఇలాగుంటుంది, ఓపెన్ అయినాక ఫ్లవర్ ఇలాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్లవర్ చూపించడానికి. చూడండి ఎంత బాగుందో. ఆకులు అయితే ఇలాగున్నాయి, బాగా గట్టిగా ఉన్నాయండి, బీరాకుల్లాగా ఉన్నాయి. ఫ్లవర్ అయితే ఇలాగుంది. చాలా అందమైన ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు తెలియనివి చాలా ఉన్నాయండి. ఫ్లవర్స్ చూపించాను కదండి, అలాగే సేమ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి పర్పుల్ కలర్లో ఉన్నాయి, కొంచెం దూరంగా ఉన్నాయండి నాకు. ఈ ఆకులు అయితే వేరే కలర్, వేరే లాగున్నాయి. ఇదిగో అవి బీరాకుల్లాగా ఉన్నాయి కదా, ఇవి కాస్త పొడువుగా తమలపాకుల్లాగా ఇంకా కొంచెం పొడువుగా ఉన్నాయి. ఫ్లవర్ అయితే ఇలాగుంది, ఎంత చక్కగా ఉన్నాయి. మంచి పర్పుల్ కలర్ ఫ్లవర్. మొగ్గలు అన్నీ అలాగే ఉన్నాయి సేమ్. పువ్వు అయితే ఇలాగ వైలెట్ కలర్ అండి. ఇది వైట్ కనిపిస్తుంది నాకు కూడా ఎండ దెబ్బకి, కానీ మామూలు పర్పుల్ కలర్ అండి ఇది. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, చాలా అందంగా అయిన ఫ్లవర్స్. ఇంకా వీటిలో ఎన్ని రంగులు ఉంటాయి నాకైతే తెలియదు. నేనైతే వైట్ పర్పుల్ చూశాను. సరే ఎంత అందమైన ఫ్లవరు. ఇదిగోండి నేను చేతిలో తీసుకున్నాను. నాకు ఈ పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టము. ఇందాక వైట్ చూపించాను, ఇవి పర్పుల్ కలరు. యశోద హాస్పిటల్ ఎదురుగున్నాయండి. ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది. ఆకు అయితే ఇలాగ తోకచుక్కలాగా ఉంది, అదైతే బీరాకులాగా పెద్దగా ఉంది, తోకచుక్కలాగా ఉంది. ఇదైతే గెలలుగా ఇలాగ వస్తుంది. ఫ్లవర్స్ అయితే ఇలాగ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇదండి ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఉంది. మొగ్గ అయితే ఇలాగ ఉందండి, మొగ్గ వైలెట్ కలర్ లోపల కనిపిస్తుంది, ఓపెన్ అవుతుంది. ఫ్లవర్ అయితే ఇలాగుంది, చాలా అందంగా ఉంది ఫ్లవరు, మంచి కలరు. ఇది ఒకటి రాలిపోయింది ఇక్కడ చూడండి, చాలా బాగా ఉన్నాయి. చాలా పూలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూసారా, దూరం నుండి చూస్తే ఎంత అందంగా ఉన్నాయో పూలు. నేను ఇందాక దగ్గరికి చూపించాను మీకు పూలు. ఇదిగోండి చెట్టు నిండా పూలు, పెద్ద తీగ. అలాగే ఏ పూలు ఉంటే దానికి అల్లుకుంటుంది పందిర్లాగా, చాలా అందంగా అయితే ఉంది. ఇదే యశోద హాస్పిటల్ బయట తీసానండి నేను. ఈ ఫ్లవర్ గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు తెలియపరచండి. ఈ ఫ్లవర్ నేమ్ ఏంటి, ఇది ఏ టైంలో వస్తుంది, ఇవి ఎన్ని రంగులు ఉన్నాయి, ఇవేమి నాకు తెలియదు. నేను బెంగళూరులో ఒకసారి ఊరికి వచ్చే టైంలో దూరంగా ఒక ఇంటి దగ్గర అయితే ఒక బ్లూ కలర్ చూసానండి, కానీ దగ్గరికి అయితే వెళ్ళి వీడియో తీసుకోలేదు, దగ్గర నుండి చూడలేదు. బ్లూ కలర్లో చూశాను, కానీ చెట్టు పేరు ఏం పేరో, ఈ ఫ్లవర్ పేరు ఏం పేరో నాకైతే తెలియదు. ఇంకా ఈరోజు అయితే నేను యశోద హాస్పిటల్ దగ్గర
వైట్ కలర్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి చూశాను. ఇంకా ఈ ఫ్లవర్స్ ఎన్ని రంగులు ఉన్నాయో నాకైతే తెలియదు. మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా నాకు ఈ చెట్టు పేరు, ఫ్లవర్ నేము, ఎన్ని రంగులు ఉన్నాయో నాకు తెలియపరచండి. మళ్ళీ ఇది స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టుకోవచ్చు, లేకుంటే షీడ్స్ వస్తాయో అది కూడా నాకు తెలియపరచండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి హాస్పిటల్కి వచ్చాము. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము, మీలాంటి వాళ్ళకి చూపించాలంటే ఇంకా ఇష్టము, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.